శ్రీ గురుపే నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్. రాహుకేతుల రాశి మార్పుతోటి 18 మే 2025 నుండి డిసెంబర్ 4, 2026 వరకు, అంటే రాబోయే 1.5 సంవత్సరం పాటుగా వృశ్చిక రాశి వారికి ఎలాంటి శుభాశుభాలు ఈ యొక్క రాహుకేతు గ్రహాల ఇంపాక్ట్ పడుతుంది, ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు, ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అనేది క్లియర్గా చూద్దామండి. 18 సంవత్సరాల తర్వాత ఈ యొక్క రాహుకేతులు రాశులు మారుతున్నారండి. 18 years తర్వాత మీనాన్ని వదిలి కుంభరాశిలోకి రాహు వస్తుంటే కేతువు కన్యా రాశిని వదిలి సింహరాశిలో స్థితి పొందుతున్నారు. 18 సంవత్సరాలు ఏ విధంగా అంటే రాహుకేతులు ఒక్కో రాశిలో 1.5 సంవత్సరం పాటుగా ఉంటారు. 12 రాశులు ఉంటాయి కనుక 12 into 1.5 1.5 అన్నప్పుడు 18 years వస్తుందండి. 18 సంవత్సరాలు వస్తున్నారు, 18 నెలల పాటుగా ఆయా రాశుల్లో ఉంటారు. అసలు ఈ యొక్క వృశ్చిక రాశికి అధిపతి ఎవరయ్యా అంటే కుజుడు. వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు ఉంటాయంటే మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయండి. విశాఖ 4 పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయండి. వీరందరికీ కూడా మనం చెప్పుకోబెట్టి యొక్క రాహుకేతు గోచార ఫలాలు వర్తిస్తాయి. రాహుకేతు మరి గ్రహాల కాదండి, ఛాయాగ్రహాలు. శనివత్ రాహు, కుజవత్ కేతు. శని రాహులాగా యాక్ట్ చేస్తాడు, కుజుడిలాగా కేతు యాక్ట్ చేస్తూ ఉంటాడు. మరి రాహుకి కేతుకి ఈ యొక్క రాశులు కంఫర్ట్ అంటే శని రాశిలో మూల త్రికోణ రాశి అయినటువంటి యొక్క కుంభరాశిలో రాహు కంఫర్ట్ గా ఉంటాడండి. బట్ వెరాజ్ కేతుకి అది శత్రుశానం అవుతుంది, అన్కంఫర్టబుల్ ప్లేసే ఈ యొక్క సింహరాశి. మరి ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం. చూడబోయే ముందు ఏంటంటే ఒక మిథలాజికల్ స్టోరీ ఉంది. శని రాశి అయినటువంటి కుంభరాశిలో ఎందుకు బలవంతుడు ఈ రాహు అనేది చూద్దాం. ఒక మిథలాజికల్ స్టోరీ కనుక మనం చూస్తే, అమృతం కోసం క్షీరసాగర మథనాలు చేస్తున్నప్పుడు దేవతల రాక్షసులు ఈ యొక్క కూర్మావతారంలో విష్ణుమూర్తి తన వెన్నును సపోర్ట్ చేసి, బ్యాక్ సపోర్ట్ చేసి సముద్ర మథనాన్ని అంటే క్షీరసాగర మథనాన్ని చేస్తారు. అప్పుడు ఏమొస్తాయి అంటే అందులో ఉత్పత్తి అయ్యేటివి ముఖ్యంగా లక్ష్మీదేవి, కామధేనువు, కల్పవృక్షం మరియు ఈ యొక్క అమృతం, అంటే అమృత కలశంతో ఈ యొక్క వస్తున్నటువంటి యొక్క ధన్వంతరి భగవానుడు. మరి అమృతం వచ్చింది కదా, పంచాలి కదా దేవతల రాక్షసులకి. విష్ణుమూర్తి మోహిని అవతారంలో మొదటగా దేవతల వరుస నుంచి ఆరంభిస్తూ ఉంటాడు. ఎందుకంటే రాక్షసులకు ఇస్తే కనుక అమృతం వస్తే ప్రపంచ నాశనం గురవుతుందన్న ఉద్దేశంతో బాధపడతారు, బాధలు ఉంటాయని చెప్పే ఉద్దేశంతో ఆ అవతారంలో దేవతలకు మొదలెడతారండి. ఇది గమనించినటువంటి ఈ యొక్క స్వర్భాను అనే రాక్షసుడు ఆయన ఏంటంటే అమృతం కోసం దేవతల వరుసలో మాయారూపంలో కూర్చుంటాడు. అది గమనించిన ఈ యొక్క రవిచంద్రులు వెంటనే విష్ణుమూర్తికి సైగ చేస్తారు. విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో స్వర్భాను తలను కట్ చేస్తాడు. మొండెం పైభాగం రాహు అవుతే మొండెం కింది భాగము కేతు అవుతాడు. అందుకే రాహువు తెలివి ఎక్కువ ఉంటుంది, రాహువుకు మైండ్ ఉంటుంది కాబట్టి బ్రెయిన్ ఉంటుంది. మొండెం కింది భాగం కేతువు అది మైండ్లెస్గా ఉంటుంది కాబట్టి ఆధ్యాత్మికత, స్పిరిచువాలిటీ ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయండి. అందుకనే అంటే ఈ యొక్క ధన్వంతరి భగవానుడు అమృత కలశాన్ని తీసుకొచ్చి కుండలో ఇట్లా పోస్తూ ఉంటారు, ధర పోస్తూ ఉంటారు. అదే సింబల్ మన కుంభరాశికి వస్తుంది. అందుకనే అక్కడ రాహు కంఫర్ట్గా ఫీల్ అవుతారు. బాగానే ఉంది. మరి ఈ యొక్క వృశ్చిక రాశి మరియు వృశ్చిక లగ్నం ఫలితాలు ఏ విధంగా చూసుకోవాలి అని చాలా మంది కామెంట్లు అడుగుతూ ఉంటారండి. రాశి నుండి ఎప్పుడు ఎమోషనల్గా, మానసికంగా జరిగే ఫలితాలన్నీ కూడా చంద్రరాశిని చూసుకోవాల్సి వస్తుంది. ప్రాక్టికల్గా జరిగే లైఫ్ ఈవెంట్స్ అన్ని కూడా లగ్నం నుండి చూసుకోవాల్సి ఉంటుంది. సరే, వృశ్చిక రాశికి 4వ స్థానంలో రాహు వస్తున్నాడు. 4వ స్థానం అంటే ఏంటి? వాహనము, ప్రాపర్టీ, మదర్ హెల్త్, ఫ్యామిలీ హ్యాపీనెస్, వెహికల్స్ ఇవన్నీ కూడా ఇండికేట్ చేస్తాయండి. మంచి వాహన సౌఖ్యం, గృహ సౌఖ్యం, ఇంట్లో రిపేర్ చేసుకొని ఇంటి సుందరీకరణ చేసుకోవడం, ఇంటీరియర్ డిజైన్ పెంచుకోవడం ఇవన్నీ కూడా జరుగుతాయి. కానీ రాహు 4వ స్థానంలో ఉన్నప్పుడు మానసిక ఆందోళన, భయం కూడా కొన్నిసార్లు డౌట్ఫుల్నెస్ ఇస్తాడు, కానీ కంఫర్ట్స్ అయితే ఇస్తారు. చెడు తక్కువగానే ఉంటుంది. ఎందుకు? రాహువు శని ఇంట ఉన్నాడు మిథున స్థానంలో. అదేవిధంగా గురుడు ఈ యొక్క వృశ్చిక రాశి మరియు వృశ్చిక లగ్నం వారికి పర్వయోగకారకుడు గురుడు అష్టమ స్థానం నుంచి 4వ స్థానాన్ని చూస్తూ ఉన్నారు కాబట్టి సడన్గా వెల్త్ కావచ్చు, సడన్గా వెహికల్స్, వాహన సౌఖ్యం కావచ్చు, ఇలాంటివి ఇస్తూ ఉంటారండి. కాబట్టి సడన్ థింగ్స్ అన్నీ కూడా అష్టమ స్థానంలో ఉంటాయి. అష్టంలో శుభగ్రహం గురుడు ఉన్నాడు, 4ను చూస్తూ ఉంటాడు కాబట్టి ప్రయాణాల్లో కాస్త జాగ్రత్తగా ఉండడం సరిపోతుంది. డిగ్రీ స్థాయి విద్యార్థులు అద్భుతంగా రాణించగలుగుతారు, కానీ కొన్నిసార్లు రాహుమయం వల్ల మీకు సోషల్ మీడియా, నెట్వర్క్ ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టడం వల్ల కొంత డైవర్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి యూ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్ ఇన్ ఎడ్యుకేషన్. అందుకనే ఫోకస్ అని చెప్తూ ఉంటాం. ఎక్కడైతే కనుక మనం ఫోకస్ చేస్తామో అక్కడ ఎనర్జీ ఫ్లో అవుతుంది. ఎక్కడ ఎనర్జీ ఫ్లో అవుతుంది అక్కడ రిజల్ట్ అనేది 100% వస్తుందండి. టెక్నాలజీ బాగా యూజ్ చేయడం డిగ్రీ స్థాయి విద్యార్థులు, ఐటీ సంబంధం, డాక్టర్స్ కానీ. శతభిష నక్షత్రం కూడా ఇక కుంభరాశిలో ఉంటుందండి. అధిపతి రాహువే అవుతాడు కాబట్టి డాక్టర్స్ రాణించడం కావచ్చు, కొత్త ఇన్వెంట్ చేయడము. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయితే కనుక వారి యొక్క టెక్నాలజీ తోటి తక్కువ సమయంతోనే ఎక్కువ ఫలితం తీసుకోవడం, ఎక్కువ అవుట్పుట్ తీసుకోవడం, ఇలాంటివన్నీ కూడా
ఏఐ టెక్నాలజీ, సో ఇలాంటివి కూడా బాగా వాడుకుంటారు అని చెప్పవచ్చు. మరి గురుగ్రహ దృష్టి 4వ స్థానంలో రాహు మీద పడితే రాహు దృష్టి కూడా 8వ స్థానం మీద పడుతూ ఉంటుంది. అంటే ఏదైనా భూముల కొనుగోలు అమ్మకాలు కూడా సడన్ గా చేసే అమ్మకం ఉంటుంది. కొంతమంది అనుకుంటూ ఉంటారు, ఎంతకాలం అనుకుంటూ ఉన్నాం, డిస్పోజల్ కావట్లేదు, అమ్ముడు పోవట్లేదు ప్రాపర్టీ, సడన్గా అమ్ముడుపోయే అవకాశం ఉంటుంది. తెలిసిన బంధువు కుటుంబ సభ్యులు తీసుకొస్తారు డీల్, లేదంటే మీరే డిస్పోజ్ చేయొచ్చు, కొనొచ్చు, ఏదైనా ట్రాన్సాక్షన్ అనేది జరిగే అవకాశం బలంగా ఉంటుంది. ఈ యొక్క రాహు దృష్టి 12వ స్థానం మీద పడుతూ ఉందండి. 12వ స్థానం మీద రాహు అంటే విదేశీయానం, దూర ప్రాంత ప్రయాణాలు ఇవన్నీ ఇస్తారు. మరి అష్టమం నుంచి గురుడు చూస్తున్నాం, కుటుంబ సభ్యులతోటి దూర ప్రాంతం వెళ్తారు, దాని ద్వారా ఖర్చు కూడా గోచరిస్తూ ఉంది. సో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ బాగుంటుంది. అదేవిధంగా ట్రావెలింగ్ టూరిజం కూడా ఇంప్రూవ్ అయ్యే అవకాశం కూడా కనపడుతూ ఉంది. 12వ స్థానం మీద గురు దృష్టి రాహు దృష్టి కూడా పడుతూ ఉంటుంది కాబట్టి సో దేవతార్చన కాకుండా నవేడేస్ ట్రెండ్గా ఉన్నటువంటి యూట్యూబ్లో కానీ మీడియాలో వస్తూ ఉంటారు గురువులు, వారిని ఫాలో అవటం, ఇలాంటిది కూడా ఎక్కువగా అధికంగా చేసే అవకాశం కనపడుతూ ఉందండి. సో మొత్తం మీద చూస్తే ఏంటంటే వాహనాల విషయంలో, ప్రాపర్టీ విషయంలో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, అనుకోని సంపద రావటము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయండి. సో 4లో రాహు కాబట్టి డిగ్రీ స్థాయి విద్యార్థులు ఫోకస్గా ఉండండి. పంచమాధిపతి కూడా అష్టంలో ఉన్నారు కాబట్టి డిగ్రీ స్థాయి కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ విద్యార్థులు ఫోకస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బట్ టెక్నాలజికల్గా మెడిసిన్స్ విషయంలో మెడిసిన్ స్టూడెంట్స్ కానీ వీళ్ళందరూ కూడా బాగా రాణిస్తారు అని చెప్పవచ్చు. బాగానే ఉంది. రాహు గురించి చెప్పుకున్నాం. వాట్ అబౌట్ కేతు? కేతు అన్నప్పుడు ఎక్కడికి వెళ్తారయ్యా అంటే 10వ స్థానానికి వెళ్తారు. 10వ స్థానం కేతు సహజంగా డిటాచ్మెంట్, కాస్త వైరాగ్యం ఇలాంటివి ఉంటాయండి. కేతు చిన్న లిటిగేషన్స్ కూడా ఇస్తూ ఉంటారు. మరి 10లో కేతు ఉన్నప్పుడు ఏంటంటే కర్మయోగం, మీరు వర్క్ చేయండి. సో అంతేగాని వర్క్ నుండి రాబోయే అవుట్పుట్ గురించి ఎక్కువ అత్యాశ పెట్టుకోకండి. భగవద్గీతలో కృష్ణ భగవాన్ చెప్పినట్టుగా కర్మ వరకే మనము రెస్పాన్సిబుల్ కాబట్టి కర్మ చేయండి. సో మీ యొక్క ఎనర్జీ ఎఫిషియన్సీ ఎఫర్ట్స్ పెట్టండి, అవుట్పుట్ అంతా వస్తుంది. కొన్నిసార్లు వృత్తిలో జలస్ కానీ యుగోస్ కానీ లహస్ వచ్చే అవకాశం ఉంటుంది. రవి ఇంట కేతు, శత్రుక్షేత్రంలో కేతు ఉన్నాడు కాబట్టి సో కేతు డిటాచ్మెంట్ కాబట్టి నేబర్స్తో కాబట్టి కొలీగ్స్తో కాబట్టి వ్యవహారం చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి. మరి కొంతమందికి వృత్తిలో మార్పు చేర్పు, అనుకోకుండా మార్పు, ట్రాన్స్ఫర్, బదిలీలు, మరి కొంతమంది ఉద్యోగం మారి వేరే ఉద్యోగం వెళ్ళాల్సి రావటం, ఇలాంటివి కూడా కొంత గోచారీతే కనపడుతున్నాయి. ఏది ఏమైనా కూడా మీ యొక్క జన్మజాతక చక్రం కూడా చెక్ చేసుకోండి. 10లో కేతు ఉన్నాడు, చికాకు అసహనం లేకుండా డూ సమ్ మెడిటేషన్, చూడడం, ప్రాణాయామం ఇలాంటివి చేస్తూ ఉంటే బాగుంటుంది. కేతు యొక్క దృష్టి మీ యొక్క ద్వితీయ ధన కుటుంబ వాక్కు స్థానం మీద పడుతూ ఉంటుంది కాబట్టి ఆలోచించి మాట్లాడండి. కేతు మొండం కింది భాగం, సో బ్రెయిన్లెస్ కాబట్టి ఏది పడితే అది మాట్లాడకండి, ఆలోచించి మాట్లాడండి. సో ఆలోచించి పనులు చేయండి. ఇన్వెస్ట్మెంట్ ధన విషయంలో కూడా ప్రాపర్గా ఇన్వెస్ట్ చేయడం వల్ల సో ధనానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో ధనం అయితే ఇబ్బంది రాదండి. అష్టంలో గురుడు నుండి తన స్వక్షేత్రాన్ని మూల త్రికోణ రాశి ధనుసు రాశి చూస్తూ ఉన్నాడు కాబట్టి ఎంత ధనం కావాలన్నా సమయానికి హెల్ప్ అయితే చేస్తారండి. డబ్బులకి టైట్గా ఉన్న సమయానికి మాత్రం ధనం అంతాయి అని చెప్పవచ్చు. వాట్ అబౌట్ రెమెడీస్ అన్నప్పుడు ముఖ్యంగా గురుడు బుధుడింట ఉన్నాడు, విష్ణుమూర్తి ఆరాధన, చతుర్థంలో రాహు ఉన్నాడు. సో కాబట్టి ఏంటంటే ఈ యొక్క దుర్గా ఆరాధన, కేతువు దశమంలో ఉన్నాడు కాబట్టి గణపతి ఆరాధన, దాంతోపాటుగా వృత్తికి అధిపతి, స్టేటస్కి అధిపతి రవి కాబట్టి రవి సూర్యారాధన, ఆదిత్య ఉదయం చదవడం, ఇవన్నీ కూడా మంచి ఫలితాలు ఇస్తాయండి. ఈ యొక్క కేతువు దశమ స్థానంలో ఉండటం వల్ల సరైన మార్గం ద్వారా వెళ్ళటం అనేది కరెక్ట్ అండి. సో ఇల్లీగల్ థింగ్స్ చేసినా, మీరు ఒక ప్రొసీజర్కి అగ్నిస్ట్ చేసినా కూడా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. మీ రెప్యుటేషన్ దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి సో అవుట్రైట్గా ప్రొసీజర్ ప్రకారం వెళ్ళటం, రూల్కు విరుద్ధంగా వెళ్ళకండి, ప్రొసీజర్ ప్రకారం వెళ్ళడమే మంచిది. సో మీకు ఇంకా కనుక వృశ్చిక రాశి వారి జీవిత రహస్యాలు తెలుసుకోవాలనుకుంటే పుట్టుక నుండి మరణం వరకు వృశ్చిక రాశి వారి జీవిత రహస్యాలు, అదేవిధంగా పుట్టుక అంటే వీరి యొక్క జననం వృశ్చిక రాశిలో ఎందుకు జరిగింది అనే విషయాన్ని కూడా సో నక్షత్రాల వారికి కూడా తెలియజేయడం జరిగింది. సో అద్భుతమైన వీడియో ఉంది. సో ఆ వీడియో యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో మన ప్లేలిస్ట్ కూడా ఉంటుందండి. సో ఆ వీడియో కనుక గమనిస్తే మీకు మంచి మంచి విషయాలు అవగతమవుతాయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా మీ దాకా అందుతుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.